రానున్న వినాయక చవితికి భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి వినాయకుని నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి. అంతే తప్ప అవతల ఆయన ఏదో పెద్ద బొమ్మ పెట్టిండని మా ఆయన్ని చూసి ఇంకొకళ్ళు పెద్ద స్టేజీ కట్టిండని వీళ్ళు స్టేజీ కట్టుడు, వేరే వాళ్ళతో పోటీ పెట్టుకొని మీ ప్రాణాలని తీసుకోకుండా ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వినాయకుని చవితి మీ కుటుంబంలో విషాదాన్ని నింపకుండా ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మొన్ననే వినాయకుని మండపాలు కడుతూ పాత బస్తీలో కావచ్చు, కామారెడ్డిలో కావచ్చు, పెద్దంబర్పేటలో కావచ్చు 5 యువకులు దుర్మరణం చెందడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మీరందరూ కూడా ఆ వినాయకుని మండపాలు కట్టే క్రమంలో కావచ్చు, పెద్ద పెద్ద వినాయకుల్ని తీసుకొచ్చి ఆ కరెంటు వైర్లకు తగిలి ఆ షార్ట్ సర్క్యూట్ తోటి మీ ప్రాణాలను తీసుకోకండి. మట్టి గణపతిని పూజించి మట్టి గణపతే మహాగణపతి అనే గొప్ప నినాదాన్ని ప్రజలందరికీ తీసుకుపోయి ఎంత విగ్రహాన్ని పెట్టామన్నది కాదు, మనం ఎంత ఐక్యతతోటి ఎంత భక్తి శ్రద్ధలతోటి మనం ఆ పండగని నవరాత్రి ఉత్సవాలు జరిపామన్నదే చాలా ముఖ్యం. కాబట్టి దాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలి. అమాయకంగా ఆ స్టేజీలు కట్టే క్రమంలో, ఆ మండపాలు కట్టే క్రమంలో మీ ప్రాణాలను తీసుకొని మీ నిండు నూరేళ్ల జీవితాన్ని ఆపుకొని మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు, మీ భార్య పిల్లలకు శోక సముద్రంలో ముంచకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.